హాయ్ అండి అందరికీ. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయినవి కొంచెం ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒక 4 పేజెస్ వరకు అంటే బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటివి. ఆపరేషన్ విజయ్ అనేటటువంటిది దేనికి సంబంధించినది? గోవా విముక్తి కోసం భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ విజయ్ అనేటటువంటిది గోవా విముక్తి కోసం భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0. చూడండి, ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 అనేటటువంటిది ఉగ్రవాదుల ఆగడాలను అరికెట్టేందుకు భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0. ఆపరేషన్ ఇంద్రావతి అనేది హైతీలోని భారతీయులను కాపాడేందుకు భారత సైన్యం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఇంద్రావతి అనేది. ఆపరేషన్ డంకీ అనేది మానవ అక్రమ రవాణా రాకెట్ను ఛేదించేందుకు నేపాల్ నిర్వహించినటువంటి ఆపరేషన్. మానవ అక్రమ రవాణా రాకెట్ను ఛేదించేందుకు నేపాల్ నిర్వహించినటువంటి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ డంకీ. ఆపరేషన్ చక్ర 3 అనేది సాహసోపేతమైన సైనిక చర్య ద్వారా పాకిస్తాన్ ఆక్రమించినటువంటి సియాచిన్ హిమనీ నదాన్ని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకొని ఇటీవల 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను చేపట్టినటువంటి ఆపరేషన్ అన్నమాట ఇది. ఓకేనండి. సియాచిన్ హిమనీ నదాన్ని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకొని 40 సంవత్సరాలు అయినందుకు గాను జరుపుకుంటున్నది. నెక్స్ట్ ఆపరేషన్ మేఘదూత్ అనగానే మీకు సైబర్ నెట్వర్క్ అని గుర్తుకు రావాలి. 2022 నుంచి విదేశాల్లో బాధితులను లక్ష్యంగా చేసుకొని మరి సైబర్ క్రైమ్ నెట్వర్క్ను నిర్వీర్యం చేసేందుకు సిబిఐ మరియు FBI సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ మేఘదూత్. సైబర్ క్రైమ్ నెట్వర్క్ని నిర్వీర్యం చేసేందుకు అనమాట. నెక్స్ట్ వన్ ఇంద్ర 2025 నావికా విన్యాసాలు అనేటటువంటివి మరి ఎక్కడ జరిగాయి, అవి దేనికి ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే భారత రష్యా 2 దేశాల మధ్య జరుగుతాయి. ఇది చెన్నైలో జరిగాయి. ఎప్పుడు అంటే మార్చి 28 టు ఏప్రిల్ 2 మధ్య. నెక్స్ట్ బోంగో సాగర్ అనేటటువంటిది భారత్ మరియు బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ అన్నమాట. సైనిక విన్యాసాలు అన్నమాట. నెక్స్ట్ బాలికాతాన్ 2025 అనేది ఫిలిప్పీన్స్ మరియు అమెరికా సంయుక్తంగా జరిపేటటువంటి విన్యాసాలు. అలాగే డెజర్ట్ ప్లాగ్ 10 వైమానిక విన్యాసాలు అనేవి ఎక్కడ జరిగాయంటే మరి UAEలో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ సిన్బాక్స్ అనేటటువంటిది ఇండియాకి కంబోడియాకి మరి ఆ రెండింటి యొక్క సంయుక్త విన్యాసాలు మరి ఇవి పూణేలో జరిగాయి. నెక్స్ట్ శ్రీనెక్స్ అనేటటువంటిది స్లిన్ అంటే శ్రీలంక మరియు ఇండియా అన్నమాట. మరి ఈ రెండింటి సంయుక్త విన్యాసాలు ఇవి ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నంలో జరిగాయి. విన్బాక్స్ వియత్నాం ఇండియా అన్నమాట. స్లినెక్స్ అంటే శ్రీలంక ఇండియా, సిన్బాక్స్ అంటే కంబోడియా ఇండియా, విన్బాక్స్ అంటే వియత్నాం ఇండియా. ఓకేనండి. ఇవి ఝాన్సీలో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ అగ్నివారియర్ అనేటటువంటిది అగ్నివారియర్ 2024లో భారత్తో పాటు పాల్గొన్నటువంటి దేశం ఏది అంటే సింగపూర్. నెక్స్ట్ ఆస్ట్రాహిండ్ 2024 అనేటటువంటిది ఆస్ట్రేలియా మరియు ఇండియా. ఆస్ట్రాహిండ్ అనేది ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగే విన్యాసాలు ఈ పూణేలో జరిగాయి. నెక్స్ట్ టైగర్ ట్రంప్ 2025 అనేది అమెరికా మరియు ఇండియా మధ్య జరిగేటటువంటి విన్యాసాలు. ఇవి ఏప్రిల్ 1 నుంచి 13 మధ్య జరిగాయి. INS జలస్వా నౌకపై మరి విశాఖపట్నంలో ప్రారంభమయ్యి INS కామ్స్టాక్ నౌకపై కాకినాడలో ముగిశాయన్నమాట. నెక్స్ట్ ఎక్వేరన్ మిలిటరీ విన్యాసాలు అనేటటువంటివి భారత్కి మాల్దీవులకి మధ్య జరిగాయి అన్నమాట. ఎక్వేరన్ అనేవి భారత్కి మాల్దీవులకి మధ్య జరిగాయి. ఎక్వేరన్ అంటే స్నేహము అని అర్థం.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి మిస్ ఏఐ అందాల పోటీ విజేత ఎవరు? మిస్ ఏఐ అందాల పోటీ విజేత ఎవరంటే ఇండియా నుంచి జారా సతావరి అనేది ఆమె 10వ ర్యాంకు సాధించడం జరిగిందనమాట. ప్రపంచంలో మిస్ ఏఐగా మా భారత్కు సంబంధించినటువంటి మిస్ ఏఐ అనేది 10వ ర్యాంకు సాధించడం జరిగింది. తన పేరేంటి అంటే జరా సతావరి. మరి కెంజా లైలీ అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మొరాకో దేశానికి చెందిన ఏఐ అన్నమాట లేడీ. నెక్స్ట్ కృత్రిమ మేధ డిజిటల్ హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్య సన్నద్ధతలో భారత్ స్థానం ఎంత? ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంత? పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత ర్యాంకు 85. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ హంగర్ అంటే ఆకలి సూచిక. హంగర్ ఇండెక్స్లో మరి భారత యొక్క ర్యాంక్ ఎంత అంటే 105. 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారత ర్యాంకు 116. 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత ర్యాంకు 39. వరల్డ్ టాలెంట్ ఇండెక్స్లో భారత ర్యాంకు 58. మోడీ గారి పాలనపై అమిత్ షా గారు ఆవిష్కరించినటువంటి పుస్తకం ఏమిటి? ఇండియన్ రెనెసాన్స్ ద మోడీ డికేడ్ అనేటటువంటి పుస్తకం. ఇది 27 మంది రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 యార్డ్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? సయ్యద్ కిర్మానీ. మిడిల్ క్లాస్ ఇండియా డ్రైవింగ్ చేంజ్ ఇన్ ద 21st సెంచరీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? మనీషా పాండే. ది అన్డయింగ్ లైట్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ T20 క్రికెట్ టోర్నీ విజేత ఎవరు? ఇండియా. టాటా స్టీల్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? ప్రజ్ఞానంద. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరు? పాకిస్తాన్. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ 2024 విజేత ఎవరు? పశ్చిమ బెంగాల్. ఇండియా నుంచి 2025 మే 15న 86వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి జీఎం ఎవరు? చూడండి, లేటెస్ట్గా మే 15న 86వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన జీఎం ఎవరు? ఎల్ఆర్ శ్రీహరి. విజయ హజారే ట్రోఫీ యొక్క వన్డే టోర్నమెంట్ టోర్నమెంట్ యొక్క విజేత ఎవరు? కర్ణాటక. 2025 రంజీ ట్రోఫీ గెలుచుకున్నటువంటి జట్టు ఏది? విదర్భ. సెనగల్లోని డాకర్లో 2026లో జరగబోయే యూత్ ఒలింపిక్స్లో ఏ క్రీడను తొలగించారు? చూడండి, 2026లో జరగబోయే యూత్ ఒలింపిక్స్లో ఏ క్రీడలను తొలగించారంటే వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, హాకీ. 2025లో ఏ దేశం తొలి అందుల T20 ప్రపంచ కప్పునకు ఆతిథ్యం ఇవ్వనుంది? 2025లో ఇయర్లో ఇండియా. అందుల T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వనున్నది ఇండియా. ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అవార్డ్స్లో 2024లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నది ఎవరు? అరీనా సబలంక, బెలారస్ క్రీడాకారిణి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేత ఎవరు? ముంబై. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు? ముంబై ఇండియన్స్. రన్నర్ ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్. 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్ విజేత ఎవరు? కేరళ. 2025 ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ క్రికెట్ యొక్క విజేత ఎవరు? ఇండియా. రన్నర్ ఎవరంటే వెస్టిండీస్. నెక్స్ట్ వన్, ఉమెన్ ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? నటాలీ స్కీవర్. పర్పుల్ క్యాప్ విజేత ఎవరు? అమేలియా కెర్ర్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఎవరు? అమన్జోత్ కౌర్. ఐసీసీ పురుషుల T20 క్రికెట్ కప్ ఆఫ్ ద ఇయర్గా 2024కి గాను నిలిచినది ఎవరు? హర్షదీప్ సింగ్.
2024 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఐసీసీ ఎవరిని ఎంపిక చేసింది? జస్ప్రీత్ బుమ్రా గారిని. చూడండి ఇక్కడ చూస్తే T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ చూడండి, T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా 2024కి ఎవరు నిలిచారంటే హర్షదీప్ సింగ్. మరి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఐసీసీ ఎవరిని ఎంపిక చేసింది అంటే జస్ప్రీత్ బుమ్రా గారిని. మొదట మహిళల హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? మొదట మహిళల హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? ఒడిశా. రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2024 విన్నర్ ఎవరు? విన్నర్ ఇండియా. మరి రన్నర్ వచ్చేసరికి దక్షిణాఫ్రికా. మరి విన్నర్ నుంచి 2023, 2025లో కూడా గెలుచుకోవడం జరిగింది. 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేత ఎవరు? ఇండియా. రన్నర్ ఎవరు అంటే న్యూజిలాండ్. చూడండి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేత. మరి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరంటే ఇక్కడ రచన్ రవీంద్రన్. 2029 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనేటటువంటిది ఇండియాలో జరగబోతుందన్నమాట. ఇటీవల చెస్ను నిషేధించినటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది చెస్ను నిషేధించిందనమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.